IBTV. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని ఎట్టేరి గ్రామం వద్ద ఉన్న జైన్ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద మామిడికాయలు తీసుకొచ్చిన రైతులు డ్రైవర్లకు భోజనం నీళ్ల బాటిళ్లు అందించి ఆదర్శంగా నిలిచారు రాష్ట్ర ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ బిఎం థామస్. కూలిన ఉష్ణోగ్రతల మధ్య గడియంతా ఎదురు చూసిన రైతులకు స్వయంగా దగ్గరికి వెళ్లి పరిగణలోకి తీసుకున్న ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. రైతుల కష్టాలను అర్థం చేసుకుని వెంటనే స్పందించిన ఆయన చర్య పట్ల స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఆయన చూపిన సహానుభూతి గంగాధర్ నెల్లూరులో చర్చనీయాంశమైంది. ఊరికనే కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఏం నమ్మొద్దండి. లాస్ట్ పంట ఆగస్టు వస్తే కూడా ఆగస్టు కూడా మేము ఇక్కడ తీసుకోమంటాము. మీకు ఇచ్చే సబ్సిడీ కూడా గవర్నమెంట్ లాస్ట్ పంట కూడా ఇస్తుంది, భయపడొద్దండి. ఇప్పుడు ఏం చేసినారంటే మే 20 ఓపెన్ చేసినంటే క్లారిటీగా రోజు 100 బండ్లు పెంటే అయిపోయింది సీజన్. నువ్వు చెప్పేది కరెక్టే, ఒక నిమిషం వినాలి. గిట్టుబాటు ధర కోసం గవర్నమెంట్ మీకు 4 రూపాయలు ఇస్తుంది. మళ్ళీ వచ్చి ఏ సంవత్సరము ఎక్కడ కూడా గవర్నమెంట్ 1 రూపాయి కూడా ఇవ్వాల. ఈసారి కాపు ఎక్కువ కాసేసింది, నిజమా తప్ప? వచ్చింది. ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కానీ ఇక్కడ స్థలం లేదు. సో కాబట్టి మీరు ఇచ్చిన దాన్ని మాగబెట్టి వాళ్ళు పల్ప్ చేసి మళ్ళా వెకెట్ అయితే ఒక్కొక్కటిగా తీసుకుంటా ఉన్నారు. మీరేం చేస్తున్నారు? అవసరంగా మొత్తం కోయేసినారు. బెంగళూరు ఈ కాయలు వచ్చి అంత ఈజీగా ఏం తోతాపూరి అంత ఈజీగా ఏం కాదు, అట్నే ఉంటుంది. మనం ఏమనుకున్నాము, భయపడిపోయి మొత్తం కోయేసాము. వినాలి మాగిపోతుందని చెప్పి. సో మాగిపోయిన వాళ్ళు మాత్రం కోసుకొని వచ్చుంటే ఈ ప్రాబ్లం ఉండదు. మాగపోయినా పచ్చికాయలు మొత్తం కోసుకొని ఎవరో తప్పుడుగా సమాచారాలు ఇచ్చిన వల్ల మొత్తం మంది ట్రాక్టర్ పెట్టేశారు. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ప్రతి ఒక్క ట్రాక్టర్ మీ దగ్గర ఉండే మెచ్యూరిటీ వచ్చింది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తీసుకుంటారు. సరే సార్, ఎనికి పంపించే ప్రసక్తే ఉండదు. సరే సార్, దీంట్లో ఎమ్మెల్యే ప్రమేయం కానీ, కలెక్టర్ ప్రమేయం కానీ, మంత్రి ప్రమేయం కానీ, సీఎం ప్రమేయం కానీ లేదు. సరే సార్, మేము అందరికీ సర్వసమానంగా చూస్తాం. రైతులు, ఎందుకంటే మేము కూడా రైతు కుటుంబంలో వచ్చిన వాళ్ళమే. కష్టం అంటే ఏమని మాకు కూడా తెలుసు. సో నేనేం చెప్తున్నానంటే మీది ప్రతి ఒక్క ట్రాక్టర్ కూడా తీసుకుంటారు, ఎనికి పంపించే ప్రసక్తే ఉండదు. మీకు ఇక్కడ డబ్బులు ఇవ్వలేదు, ఏమైనా ఇబ్బంది పెడితే మమ్మల్ని అడగండి, మేము ఖచ్చితంగా దగ్గరుండి మీకు న్యాయం చేసే బాధ్యత మాది. వ్యవసాయదారులకి మేము అండగా ఉంటాం కాబట్టి ఓపిక్గా ఉండండి, ప్రతి ఒక్కటి క్లియర్ అవుతుంది. మీరు ఆకలితో ఉన్నారని నేను ఇమ్మీడియట్ గా 150 ట్రాక్టర్ చూస్తాను. ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి 150 ట్రాక్టర్ వెహికల్లో ఉంది, వాళ్ళు తిన్నారా తాగలా తెలియదు, ఇమ్మీడియట్ గా భోజనం రెడీ చేసి తీసుకోవాలా. చూడు, టచ్ చేసి వేడిగా ఉందా లేదు, నేను ఇమ్మీడియట్ గా చేసి మీకోసం తీసుకొచ్చాను. అర్థమైందా? సో కాబట్టి అన్ని కూడా చేసి పెడతాము. కొద్దిగా ఓపిక్ గా ఉండి చేస్తాము.